మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జన్నారం మండలం గడ్డంగూడ గ్రామ శివార్లో అటవీశాఖ అధికారులు గిరిజన రైతుల ఇండ్లు కూల్చడం వివాదాస్పదంగా మారింది. తాము గత 15 సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, ఎప్పుడూ కూడా అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు కలగలేదని, అర్ధరాత్రి 150 మందికి పైగా అటవీశాఖ అధికారులు సిబ్బంది దౌర్జన్యంగా తమ ఇండ్లను కూల్చివేశారని, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డ తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ గిరిజన రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నిన్న రాత్రి ప్రభుత్వ జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు గురుకుల పాఠశాల ముందు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 10వ తరగతి విద్యార్థుల మధ్య గొడవలో ప్రిన్సిపాల్ ప్రకాష్ రావును ఉన్నతాధికారులు అకారణంగా సస్పెండ్ చేశారంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఇరువైపులా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు వెంటనే ప్రిన్సిపాల్ ప్రకాష్ రావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.